అంబటి రాంబాబు గారు ఆయన మొదటి నుంచి కూడా వివాదాల్లో ఉండే వ్యక్తి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన పార్టీ వాళ్ళు ఒక ఫ్లెక్సీ పెట్టారు కల్తీ లడ్డూని గురించి. దాన్ని తీసేస్తానని పోయినాడు ఈయన. మళ్ళీ ఆయనకి ఎంత సరేమో నాకు అర్థం కాలే. తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకోవడానికి వెళ్ళినారు. అడ్డుకోవడానికి పోతే సంస్కారం ఉండేటోడు, మంత్రి చేసినోడు, ఒకటి 2-3 సార్లు గెలిచినోడు ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? ఆంబోతు లెక్క చంద్రబాబుని గురించి, ఆయన ఫ్యామిలీల గురించి మాట్లాడేది ఆషామాషి అయిపోయింది. ప్రతిసారి కూడా ఇటు దుర్మార్గులను సంఘ విద్రోహ శక్తులు లెక్క ఉండాలి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏదో మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడాలి కానీ, ఏదో పార్టీల గురించి మాట్లాడాలి కానీ, తల్లిదండ్రుల గురించి ఏమది భాష అని మాట్లాడే భాష ఎవరైనా ఉచ్చరిస్తారా? భాష ఎవరైనా మాట్లాడతారా? సంస్కారంతో ఇవ్వడం చెప్పగలుగుతారు రాజకీయ నాయకులు? అది పబ్లిక్లో, మీడియాలో అంతా వైరవుతుంది. కాబట్టి ఈయన కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుని జోలికి వచ్చిందా? చంద్రబాబుకి ఏం సంబంధం ఉంది? చంద్రబాబు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది ఏ భాషలో మాట్లాడాలా? నాకు అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు నన్ను ఏదైనా చేయమని చెప్పాలా? ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబం గురించి, ఆయన గురించి, వ్యక్తిగతాన్ని గురించి ఇష్టం వచ్చి మాట్లాడతావా? ఏమనుకుంటాడా? ఎంతకైనా చాలా అహంకారం ఉంది. ఆయనకు చాలా పొగురుంది. ఏదో ఎందుకంటే ఈసారి తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకోవాలా? నాయకుడి జరిగిన తర్వాత ఎందుక? గతంలో కూడా జగన్ గారు అధికారం ఉన్నప్పుడు ఇష్టం వచ్చి మాట్లాడాడు. వ్యక్తిగతంగా అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు గారు పెద్ద మనిషి కాబట్టి ఆయన జెంటిల్మెన్. ఆయన బిహేవియర్ కానీ, ఆయన కానీ సంప్రదాయబద్ధంగా మాట్లాడే వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రిని, 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, 10 సార్లు ఆయన 9 సార్లు ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిని ఈ రకంగా మాట్లాడతావా? కాబట్టి చట్టరీత్యా ఆయన మీద కేసులు బనాయించి, ఎందుకు తిట్టినావు, ఏం అవసరం వచ్చింది తిట్టాను, తిట్టే భాష ఏ రకంగా మాట్లాడినావు, కాబట్టి అతన్ని చట్టరీత్యా యాక్షన్ తీసుకోరా. అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి చట్టపరంగా జైల్లో పెట్టాలి. ఇష్టం ఇట్లా మాట్లాడితే ఒకసారి వదిలేస్తే ఇంకోసారి అది అలవాటు అయిపోయింది వాళ్ళకు. మనం ఏం చేయలేము తెలుగుదేశం వల్ల అనేది అహం రాకూడదు. ఇంత తప్పండి. కాబట్టి క్షమించరాంది తగు యాక్షన్ ఆయన మీద ఇమ్మీడియట్ తీసుకుని ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చాలా బాధపడతాను. ప్రతిసారి ఆశావాసి అయిపోయింది. చట్టసభలో అదే మాట్లాడడం, నా మీద కూడా మాట్లాడారు చట్టసభలో. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను ఒక చైర్మన్ చేశా. నేను కూడా 5 సార్లు మంత్రిగా చేసిన. నన్ను గురించి కూడా జోగి రమేష్ అసెంబ్లీలో కూడా ఇదే భాష మాట్లాడాడు. నేను ఇదే భాష చట్టసభలో మాట్లాడకూడదు, దాని మీద నన్ పార్లమెంట్ ఇక్కడ యూజ్ చేయకూడదు, అది రికార్డు నుంచి తొలగించమని చెప్పి నేను ఇప్పుడు ఉండే చైర్మన్ గారు చెప్పా. ఇంతవరకు కూడా చేయలే, ఈరోజు వరకు కూడా చేయలే రికార్డు నుంచి. అది వాళ్ళ సంస్కారం. నేను ఒక మైనారిటీ మంత్రిని, నేను కూడా చాలా సీనియర్ను. ఆయన అట్లా మాట్లాడితే దాని మీద చెడి ఆ పార్టీ నాయకుడిగానే ఉండాలి కదా. భాషను ఏ భాష మాట్లాడలేదు లెసన్ చెప్పాలి, ఆయన టీచ్ చెప్పాలి వాళ్ళకు. ఆయన మౌనంగా ఉంటాడు, నవ్వుతాడు. ఆయన నవ్వు తప్పనిచ్చి ఇంకా ఆయన ఆనందపడతాడు ఆయన. కాబట్టి తప్పకుండా ఆయన మీద కేసు బనాయించి ఆయన్ను రిమాండ్ పంపాలని చెప్పి చట్టపరంగా, న్యాయపరంగా చేయాల్సిన బాధ్యత అని చెప్పి తెలుస్తున్నాం.